వరంగల్లో భూముల వేలంపై పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలం భద్రకాళి అమ్మవారి చెంతకు చేరింది. వేలంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తే అలాంటిదేమీ లేదంటూ అధికార పక్షం కొట్టిపడేసింది. దీంతో తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి సన్నిధికి రావాలంటూ గులాబీ నేతలు సవాళ్లు విసరగా తాము రెడీ అంటూ కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఏర్పాటు జరిగింది కూడా భూముల వేలంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి దగ్గరికి మీరు తడిబట్టలతో రావాలి, ఇక్కడ అక్రమాలు లేవు అని కనుక మీరు నిరూపించదలుచుకుంటే ఇక్కడికి వచ్చేయండి, మేము ఇక్కడ అక్రమాలు జరిగాయని చూపించడం కోసం మా దగ్గర పూర్తి ఆధారం ఉన్నాయి, మేము వస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. తడి బట్టలతో పాటు గుళ్ళోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పోలీసులు శాంతి భద్రతా కారణాల నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుంటారు. హైదరాబాద్ లో అధికార పక్షం విపక్షాల మధ్య ఎలాంటి సవాళ్లు అయితే కొనసాగాయో అవినీతి కదా, ఇప్పుడు అదే సవాళ్ల పరిస్థితి వరంగల్లోనూ చోటు చేసుకుంది. కుడా భూముల వేలం బాలసముద్రానికి సంబంధించిన మరి ముఖ్యంగా బాలసముద్రంలో 2.5 ఎకరాల భూమి ఉంది. అది చాలా విలువైనటువంటి భూమి. ఆ భూమికి సంబంధించినటువంటి వాటిలో అక్రమాలు జరిగాయి. 8 ప్లాట్లుగా విభజించడం, ఒకటి 1500 గజాలకి, అలాగే తర్వాత 900 గజాలు మిగిలినటువంటి భూములకు సంబంధించి వేలం వేసే దాంట్లో దాదాపు 50 కోట్లకు పైగా అవినీతి జరిగింది అనేది బీఆర్ఎస్ ఆరోపించింది. అందులో భాగంగానే వాళ్ళు ఈ అవినీతి నిర్మించడానికి వస్తామంటూ వాళ్ళు భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ మాజీ చైర్మన్ ఎవరైతే మరి యాదవ్ రెడ్డి సవాల్ చేస్తారో ఆ సవాల్ని ఆధారంగా అతన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూసింది. పోలీసులు వాళ్ళకి అదుపు చేసే ప్రయత్నం చేస్తారు, ఆయన అరెస్ట్ చేశారు. వాళ్ళని తీసుకెళ్లే వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులను కూడా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ మన కెమెరాను బాగా చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి మాజీ చైర్మన్ ఎవరైతే తడిబట్టలతో టెంపుల్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా జరిగినటువంటి అవినీతికి అక్రమాలకు సంబంధించినటువంటి వాటిని నిరూపించడానికి అవకాశం కల్పించాలి, మాకు అవకాశం ఇవ్వండి. కూడా చైర్మన్ ఇక్కడికి వస్తామని చెప్పినటువంటి కూడా చైర్మన్ రాలేదు. ఆయన వస్తే చర్చకు సిద్ధం, మేము చర్చ కోసమే వచ్చాం, చర్చించడం కోసం మాత్రమే వచ్చామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ తోపులాట, పోలీస్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి వాగ్వివాదం, తోపులాట, ఆయన వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ పక్కకి జరిపే ప్రయత్నం చేస్తున్నారు, వాహనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు వీళ్ళ సవాల్ని స్వీకరించినటువంటి కూడా చైర్మన్ వెనగాల వెంకట్రామిరెడ్డి కూడా కొద్దిసేపట్లోనే మేము వస్తామని ప్రకటించిన నేపథ్యంలో 2 పక్షాలు ఒకే దగ్గర సమస్య తలెత్తుతుంది. చర్చ పేర్కొన్నటువంటి సమస్య కాక ఇక్కడ వివాదానికి కారణమవుతుంది. కాబట్టి ఇది గుడి ప్రాంగణం వేదిక కాదు, చర్చకు వేదిక కాదు, రాజకీయాలకు వేదిక కాదు అంటూ వాళ్ళని తీసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అదుపులో తీసుకుని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అలా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న కూడా చైర్మన్ అదుపులో తీసుకోవడమే కాకుండా మిగిలిన వాళ్ళని అదుపులో తీసుకుని మళ్ళీ చైర్మన్ ఇక్కడ తెలిసిందేంటంటే మనలో ఇప్పుడు ప్రివెంట్ చేస్తారు, అదే కూడా చైర్మన్ మనం పోయినాక గంట తర్వాత ఇదే పోలీసు వాళ్ళు మంచి సెక్యూరిటీ ఇచ్చి
మేము గౌరవించాలి. మీరు ఏసీలు కావచ్చు సార్, మీరు ఏసీలు అని సార్ కరెక్టే మాట్లాడి లేదు సార్, కరెక్ట్ లేదు సార్, కరెక్ట్ మాట్లాడు. ఇలా ఫాల్తారోపణ చేసి అధికార పార్టీకి ఇలా మావాడు చైర్మన్ గారు ఇలా సవాల్ విసిరేడు. చైర్మన్ వెంకటరెడ్డి అభివృద్ధి జరిగిందంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే మనలో ఇప్పుడు ప్రివెంట్ చేస్తారు. అదే కూడా చైర్మన్ మనం పోయినాక గంట తర్వాత ఇదే పోలీసు వాళ్ళు మంచి సెక్యూరిటీ రెడీ భద్రకాళి అమ్మవారి చెంతన బీఆర్ఎస్ అధికార పక్షంతో పాటు విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కూడా భూముల అక్రమాలు జరిగాయి. కూడా భూములకు సంబంధించి మరీ ముఖ్యంగా 2.5 ఎకరాల వేలం సంబంధించినటువంటి దాంట్లో అక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు శుక్రవారం అక్రమాలు జరగలేదు అని నిరూపించడం కోసం వస్తా అంటే తడిబట్టలతో పాటు ఇక్కడికి రావాలి. ఒకవేళ అక్రమాలు జరిగాయని నిరూపించే క్రమంలో మేము తడిబట్టలతో వస్తామని సవాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మాజీ చైర్మన్ ని కొద్దిసేపు క్రితమే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక వైపు కొద్దిసేపట్లోనే కూడా చైర్మన్ కూడా ఇక్కడికి అక్రమాలు జరగలేదు, ఖచ్చితంగా కూడాకి ఆదాయం వచ్చేలాగా చర్యలు తీసుకునేలాగా మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు సవాల్ ఏంటి, ఎందుకు అరెస్ట్ జరిగింది, ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడికి ఎందుకోసం తడిబట్టలతో లోనికి రావడానికి కోసం ప్రయత్నం చేస్తారనే వీళ్ళతో మాట్లాడుతూ ఏం జరిగింది? మేము కేవలం వరంగల్ హన్మకొండ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీగా మొన్న జూన్ 21వ తేదీకు కుడాలో మిగిలి ఉన్నటువంటి ప్లాట్లను ఓపెన్ యాక్షన్ పేరుతోనే అక్రమార్కులకు కట్టుబెట్టిళ్ళు. ఒక హైదరాబాద్ లో బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ ఎట్లనో మా హన్మకొండల బాల సముద్రం హన్మకొండకు అదే వాల్యూ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీలు గజం 1,50,000 నుంచి 2 లక్షలు అక్కడ గజం అమ్ముడు పోతా ఉంటే కూడా వాళ్ళు పక్కనే ఉన్నటువంటి మెయిన్ ఏదైతే హార్ట్ కోర్ సిటీ ఆఫ్ ది సెంటర్ లో గవర్నమెంట్ పాట 65,000 అని చెప్పారు. పాటనికి వచ్చిన వాళ్ళు 65,500 కథం అని చెప్పేసి ఇట్లా 10 ప్లాట్లను 65,000 నుంచి 70,000 అంటే కుడాకు 100 కోట్ల నష్టాన్ని ఈ కుడా చైర్మన్ ఆధ్వర్యంలో చవి చూసింది. మేము దాన్ని లేవనెత్తినాం. కూడా మీరు మొన్న వేలం వేసినటువంటి ప్లాట్లలో అవినీతికి తావున్నది, మీ అనుకున్న వాళ్ళకు కట్టబెట్టిల్లని చెప్పేసి మా మర్రి యాదవ్ రెడ్డి ఎక్స్ చైర్మన్ గారు, మా దాస్యం వినయభాస్కర్ మాజీ శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు అవాకులు చెవాకులు పెడతారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉంటే మొన్న మా మర్రి యాదవ్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తడి బట్టలు. ఇది ప్రస్తుతం మనకు ఇక్కడ ఉన్నటువంటి కొద్దిసేపట్లో వీళ్ళ సవాల్కి మరో దానికి నిరూపించడం కోసం కూడా చైర్మన్ కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య శాంతి భద్రతలు తలెత్తుతాయని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా భద్రకాళి అమ్మవారి ఆలయ సాక్షిగా విపక్షాలకు ప్రతిపక్షాలకి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య కొంత వరంగల్లో ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.